హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మీ ఇంటికి నాగుపాముల జంట రాబోతూ ఉన్నది. ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. అది కూడాను ఆగస్టు 30వ తేదీ నుంచి కూడాను సెప్టెంబర్ 5వ తేదీలోపు మీ ఇంటికి ఈ నాగుపాముల జంట అడుగు పెట్టబోతుంది. అసలు ఎవరు వస్తున్నారో, నాగుపాముల రూపంలో మీ ఇంటికి రాబోతున్న ఆ జంట ఎవరో, వారి రీత్యా మీకు కలగబోతుంది. శుభమా అశుభమా, ఎలా ఉండబోతుంది, అలాగే వారికి కోపం తెప్పించొద్దో, వారికి నచ్చని పనులు ఈ విధమైనవి అస్సలు చెయ్యొద్దో, అలాగే జ్యోతిష పండితులు ఒక చిన్న మార్గం కూడా సూచిస్తున్నారు. వారే స్వయంగా మీ ఇంటికి రాబోతున్నారు. కావున మీరు ఈ చిన్న పరిహారం చేస్తే గనక సకల దరిద్రాలు తొలగిపోతాయట. అలాగే మీ సమస్యలకు చెక్ పెట్టిన వారు కూడా అవుతారట. కావున ఈ చిన్న పరిహారాలు కూడా పాటించండి. ముందుగా ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు గత కొద్ది రోజులుగా ఎన్నో రకాలైనటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులను కానవస్తున్నారు, ఎదుర్కోలేకపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, మిమ్మల్ని టార్గెట్ చేసి వచ్చే శత్రువులు, వీరందరి నుంచి కూడా తప్పించుకోలేకపోతున్నారు. ప్రశాంతంగా ఉండి ఎన్నో రోజులే అయిపోయింది అన్నట్లుగా మీ మది బాధపడుతూ ఉన్నది. కుటుంబానికి దూరం అయిపోయి ఉండవచ్చును. అలాగే బాధ్యతలు, బరువులు మోయలేక మానసిక అశాంతి చెలరేగి కృంగిపోతూ ఉండవచ్చును. అలాగే మీరు ఎవరినైతే నమ్మారో వారు మిమ్మల్ని మోసగించి ఉండవచ్చును. శత్రువులు అధికమైపోవడం రీత్యా జీవితంలో లక్ష్యాన్ని చేరుకోలేక ఆర్థిక పరిస్థితి సన్నగిల్లడమో, వ్యాపారంలో దెబ్బతినడమో, అదేవిధంగా ఉద్యోగ రీత్యా అన్ని రకాలైనటువంటి అశుభ ఫలితాలే పొందడమో, వాతావరణం సరిగా లేకపోవడమో, తప్పక ఉద్యోగం చేయవలసిన పరిస్థితుల్లో నెట్టుకొస్తూ ఉండడమో, ఇలా సకల దరిద్రాలు కూడాను అనుభవిస్తూ వస్తున్నారు. మీ యొక్క దరిద్రాలు అన్ని కూడాను తరిమి కొట్టడానికి ఈ నాగుపాముల జంట మీ ఇంట అడుగు పెట్టబోతుంది. ఆగస్టు మాసంలో 30వ తేదీ నుండి సెప్టెంబర్ మాసంలో 5వ తేదీ వరకు కూడాను వీరు మీ ఇంట్లో సంచరిస్తారు. అయితే నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వస్తుంది మీ యొక్క కులదైవం. అవునండి, మీరు విన్నది నిజమే. కులదైవమే ఈ రూపంలో మీ ఇంటికి రాబోతున్నారు. మీ యొక్క కష్టాలు ఆలకించారో వాటిని తొలగించేందుకే మీ ఇంటికి రాబోతున్నారు. మీరు చేయవలసిందల్లా వారికి కోపం తెప్పించకూడదు. నాగుపాముల జంట మీ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలట. ఇది జ్యోతిష పండితుల మాట. ఖచ్చితంగా మీరు ఏమిటంటే వారికి నచ్చని పనులు అనగా, మొదటగా ఇల్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం ఇంటిని ఎప్పుడు కూడాను పరిశుభ్రపరచుకోవాలి. అలాగే మీరు ఏమిటంటే గనక సంధ్యా దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో ఎప్పుడూ కూడాను అరుచుకోవడము, గొడవలాడుకోవడము, కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఒకరిని ఒకరు దూషిస్తూ తూలనాడుతూ ఉండడము, ఇలా చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు చూసినా కూడాను మాకు అది జరగలేదు, ఇది జరగలేదు అంటూ నెగటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఏమిటంటే గనక ఎప్పుడూ కూడా అశుభాన్ని తలస్తూ ఉంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, అశుభాన్ని తలవకూడదు అని. మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. అన్ని కూడాను పాజిటివ్ గా తీసుకోండి. కష్టం వచ్చినా కూడాను పాజిటివ్ గానే ఉండండి. ఇంట్లో గొడవలు ఆడడము, అరవడం లాంటివి చెయ్యొద్దు. ఇలా చేస్తే గనక తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాగుపాముల జంటకు కోపం తెప్పించిన వారు అవుతారు. అలాగే మీరు ఏమిటంటే గనక మీ నోటితో ఎవ్వరిని దూషించకూడదు. మీకు కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి. అయినా కూడాను ఓర్పు, సంయమనాన్ని పాటించాలి. ప్రతిదీ కూడాను 10 రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజుల్లో కూడాను మీరు చాలా వరకు కూడాను ఓర్పును నేర్చుకోండి. ప్రతిదీ కూడాను ఎవరితో మాట్లాడినా కూడాను ఎదుటి వారిని శంకిస్తూ, అలాగే పరుష పదజాలంతో మాట్లాడడం, ఇవన్నీ తగదు. మాంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇళ్లలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి అస్సలు చెయ్యొద్దండి. అలాగే మీరు ఏమిటంటే గనక ఆదివారం, మంగళవారం తిథి నాడు నాగుపాముల పుట్ట వద్దకు వెళ్ళండి. అక్కడ పూజ చేసుకోండి. అలాగే పాలను పోయండి. అలాగే చిమ్మిలి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. అంటే నువ్వులు బెల్లము కలిపి ఉండలాగా, ముద్దలాగా చేస్తారు కదండి, దీనిని నైవేద్యంగా పెట్టాలి. ఇలా మనము ప్రతి మంగళవారము, ఆదివారము చేయాలి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు ఏమైనా, ఎంతటి తీవ్రత కలిగినవి అయినా కూడాను మీ కులదైవం సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.